హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీలైతే కొద్ది మందికైనా తప్పనిసరిగా షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఈ వీడియోలో వాగనంతం గురించి నేర్చుకుందాం. జాగ్రత్తగా చూసి పరిశీలించి ఏ అక్షరం ఎలా ఉంటుందో దాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేను చెప్పిన దాన్ని శ్రద్ధగా విని నా తర్వాత మీరు కూడా జాగ్రత్తగా చదివి చెప్పినట్లయితే మీకు తప్పనిసరిగా చదవడం అనేది వస్తుంది. సరేనా? వా వాకు దీర్ఘమిస్తే వా, వాకు గుడి ఇస్తే వి, వాకు గుడి దీర్ఘమిస్తే వి, వాకు కొమ్ము ఇస్తే ఊ, వాకు కొమ్ము దీర్ఘమిస్తే ఊ, వాకు రుత్వమిస్తే వృ, వాకు రుత్వ దీర్ఘమిస్తే వృ, వాకు యత్వమిస్తే వే, వాకు యత్వ దీర్ఘమిస్తే వే, వాకు ఐత్వమిస్తే వై, వాకు వత్వమిస్తే ఓ, వాకు వత్వ దీర్ఘమిస్తే ఓ, వాకు ఔత్తమిస్తే వౌ, వాకు సున్నా ఇస్తే వం, వాకు విసర్గ ఇస్తే వహ. జాగ్రత్తగా చూశారు కదా పిల్లలు, పరిశీలించారు కదా ఏ అక్షరం ఎలా ఉందో. నేను చెప్పేది శ్రద్ధగా విన్నారు కదా, నేను చెప్పిన తర్వాత మీరు కూడా చదివారు కదా. మీకోసం మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నా తర్వాత మీరు కూడా చెప్పండి. సరేనా? వా, వాకు దీర్ఘమిస్తే వా, వాకు గుడి ఇస్తే వి, వాకు గుడి దీర్ఘమిస్తే వి, వాకు కొమ్ము ఇస్తే ఊ, వాకు కొమ్ము దీర్ఘమిస్తే ఊ, వాకు రుత్వమిస్తే వృ, వాకు రుత్వ దీర్ఘమిస్తే వృ, వాకు యత్వమిస్తే వే, వాకు యత్వ దీర్ఘమిస్తే వే, వాకు ఐత్వమిస్తే వై, వాకు వత్వమిస్తే ఓ, వాకు వత్వ దీర్ఘమిస్తే ఓ, వాకు ఔత్తమిస్తే వౌ, వాకు సున్నా ఇస్తే వం, వాకు విసర్గ ఇస్తే వహ. జాగ్రత్తగా చూశారు కదా, శ్రద్ధగా విన్నారు కదా, నాతో పాటు చదివారు కదా. ఇలా మీకు సమయం దొరికినప్పుడు అప్పుడప్పుడు ఇలా చదివి నా తర్వాత చదివి నేర్చుకున్నట్లయితే చక్కగా చదవడం అనేది వస్తుంది. ఇలా వీలు చూసుకుని సాధన చేస్తూ ఉండండి. సరేనా? ధన్యవాదములు.